అంటే లైక్ సీరియల్స్‌లోనూ విన్నాను. లైక్ మూవీ సైట్స్‌లో గూడా విన్నాను. లైక్ ఇండస్ట్రీ అంటే కమిట్మెంట్ ఇస్తేనే ఛాన్సెస్ ఒస్తాయి. లేకపోతే రావు. ఆహ్, అడిగేవాళ్ళు అడుగుతారండి. హ్మ్. అడగడం అయితే మానరు. మరి నేను ఏమి లేకుండా ఇప్పటి వరకు చేసుకొనొచ్చాను. నా మీద చాలా మీమ్స్ కూడా జేశారు. చేయకుండా వచ్చిందా నా పాత ఇంటర్‌వ్యూస్‌లోని అని నన్నన్నారు. అది నాకు తెలుసు నేను చేశానా లేదా అనేది. అడగడం అడుగుతారు ఇండస్ట్రీలో. బయట అడగట్లేదా అండి? ఈవెన్ హ్మ్. మనం రోడ్ మీద 10:00కి వెళ్ళిపోతే వాడెళ్ళిపోతున్న హ్మ్. వాడేమంటాడు? వాడనే మాటేంటి? వస్తావా? అంటే అది వస్తావా అండి? ముక్కు మొహం తెలియలేని వాడే అడిగితే నువ్వు ఒక ఆఫర్ కోసం వెళ్తున్నాడు. వాడికి నీ మీద లస్ట్ ఉంది అడుగుతాడు. నువ్వు నో అని చెప్తే నో. యెస్ అంటే యెస్. ప్రతి ఫీల్డ్‌లో ఏ ఫీల్డ్‌లో అడగరు చెప్పండి మీరొకసారి? హ్మ్. ప్రతి ఫీల్డ్‌లోని అడుగుతారు. నేను ఒక ఆమె నేమ్ అయితే చెప్పను. బట్ తెలుసు మనకందరికీ నోన్ ఫేసే తను. రీసెంట్ టైమ్స్‌లో గూడా నాకు ఇస్తానని చెప్పి నన్ను యూజ్ చేసుకొని నాకు ఎటువంటి ఛాన్సెస్ ఇవ్వకుండా. నువ్వెందుకెళ్ళావు? యూజ్ చేసుకుంటాను అంటే మగాడు 100 రకాల మాటలు చెప్తాడు. హ్మ్. నమ్ముతావా? హ్మ్. తెలీదా? ఇచ్చేవాడు ఎవడు అడగడండి. మీకిదే చెప్తున్నాను. నేనిప్పుడు 'రవిబాబు' గారి మూవీ చేస్తున్నాను ఒకటి క్యారెక్టర్. హ్మ్. యాక్చువల్‌గా ఆయన మీద పాపం అందరూ చాలా రూమర్ చాలా యారగెంట్ యెస్. పర్సన్ అని. హి ఈస్ వెరీ సచ్ ఎ స్వీట్ పర్సన్. ఓకే. ఎంత మంచిగా వర్క్ నేర్పించి చేపిస్తారు తెలుసా అండి ఆయన? ఓకే. ఈవెన్ నేను నిన్న కూడా షూట్ చేసొచ్చాను. ఆల్‌మోస్ట్ ఒక 8 టేక్స్ తీసుకున్నాను. నార్మల్‌గా అయితే కోపిస్ట్ డైరెక్టర్‌లతో కూడా నేను చేశాను. మైకులు ఇసిరేస్తారు. ఓకే. అట్లాంటిది ఆయన అలా కాదు ప్రియా ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అని ఆయనే వచ్చి నీట్‌గా సర్ది హెయిర్ అంతా చేసి అంత మంచి డైరెక్టర్. ఆయన మీద ఎందుకు అంత బ్యాడ్ రూమర్ చేస్తారో నాకేం అర్థం కాదు. ఫస్ట్ నాకు ఆయన ఆఫర్ ఉందని పిలవగానే అమ్మో! ఈయన మోహన్ బాబు గారిలాగే ఈయన కూడా చాలా కోపిస్ట్ అంట. టైంకి లొకేషన్‌కి వెళ్ళకపోతే తిడతారంట. అది ఇది అని చెప్పారు. నో ఆయన మీదే అదే చెప్తున్నాను. అక్కడ జరిగేదొకటి, ఇక్కడ వీళ్ళు స్ప్రెడ్ చేసేదొకటి. హ్మ్. మనం ప్రాక్టికల్‌గా అనుభవిస్తేనే మనం చెప్పాలండి ఏదైనా. హ్మ్. ఇష్టం వచ్చినట్టు అక్కడొక మాట విని, ఇక్కడొక మాట విని మనం జడ్జ్‌మెంట్ ఇవ్వొద్దు. హ్మ్. మీరు ప్రాక్టికల్‌గా మీరు చూడండి. మీ దగ్గర మిస్‌బిహేవ్ చేస్తే అప్పుడు ఆ పర్సన్ చెడ్డని మీరు చెప్పండి. హ్మ్. అంతేగాని నేను చెప్పాననో, ఆయన చెప్పారనో, ఈ కెమెరామాన్ చెప్పారనో అట్లా డిసైడ్ అవ్వొద్దు. ప్రతి ఇండస్ట్రీకొచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఎయిదర్ అబ్బాయి, అమ్మాయికి కానీ ఈ పర్సన్‌తో చేయాలని ఒక డ్రీమ్ అయితే ఉంటది. హ్మ్. సో, అట్లా మీ డ్రీమ్ ఎవరు? అంటే ఈ పర్సన్‌తో నేను వర్క్ చేయాలి అని. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా చిరంజీవి గారంటే పిచ్చి. స్వయం ఓకే. కృషితో వచ్చారు ఆయన. హ్మ్. అంటే మా చిన్నప్పటి నుంచి అవే పాటలు వింటూ అవి అంటే హ్మ్. అలా అని కాదు గానీ ఆయనకెవ్వరు బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ లేరండి. యాహ్! ఎవ్వరు సపోర్ట్ చేసేవారు లేరు. అంత కష్టపడి వచ్చారు. ఆయన ఇన్‌స్పిరేషన్ ఆయన అందరికి. యూజువల్‌గా ఆయనంటే ఇష్టం. వర్క్ అయితే ప్రభాస్ గారితో చేయాలని చేయలేదు. ఓకే. చిరంజీవి గారితో అయితే చేశా. చేసారా? ఏ 'సైరా' మూవీలో? చేశా. 'సైరా' చేసారా? హ్మ్. ఓకే. మీ ఫస్ట్ మూవీ ఏంటండి? ఫస్ట్ మూవీ 'రాజా' గారితోనండి. అది సరిగ్గా నేమ్ గుర్తులేదు. చిన్న క్యారెక్టర్ అందులో. న్యూస్ ఓకే. రిపోర్టర్‌గా చేశా. ఓకే. హ్మ్. ఇప్పటి వరకు వర్క్ చేసిన మూవీస్‌లో మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూవీ? సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూవీ అంటే యాక్చువల్‌గా 'శ్రీనివాస కళ్యాణం' చాలా ఎడిటింగ్‌లో ఎగిరిపోయింది మూవీ అంతా. అది ఓకే. మంచి మూవీ. ఓకే. అంటే కొంచెం ఫ్లాప్ అవ్వింది. యెస్. ఆడలేదు యెస్. కాబట్టి. సో, మంచి మూవీ అది. మంచి క్యారెక్టర్. అది 'వేర్ ఈస్ ద వెంకటలక్ష్మి' కూడా త్రూ ఔట్ క్యారెక్టర్. సర్వెంట్ రోల్ అందులో. హ్మ్. హ్మ్. అంటే ఇప్పటి వరకు ఎలాంటి క్యారెక్టర్స్ వచ్చాయి? లైక్ బోల్డ్ ఎక్కువొచ్చినాయా? లేకపోతే బోల్డ్ ఎక్కువొస్తాయండి. అంటే బోల్డే. గర్ల్ ఫ్రెండ్ మరీ ఓవర్ బోల్డ్ అయితే నేను ఒప్పుకోను. హ్మ్. హ్మ్. గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇప్పుడు 'పృథ్వీ' గారితో నేను 2 మూవీస్ చేశాను. ఓకే. 'పృథ్వీ' బంగ్ గారి గర్ల్ ఫ్రెండ్‌గా చేసారు. ఓకే. 'బంగారు బుల్లోడు', ఓకే. 'బంగారు బుల్లోడు' ఒకటి చేశాను. తర్వాత మొన్న ఇంకొకటి అంటే అది నేమ్ పెట్టలేదింకా. సో, హాఫ్‌లో ఆగిపోయిందనమాట. అదొకటి చేశాను ఆయనతో. ఓకే. హ్మ్. అంటే ఈ క్యారెక్టర్ వస్తే నాకు పక్కా నేను చేస్తా అన్న క్యారెక్టర్ ఏమైనా ఉందా మీకు? నాకు సస్పెన్స్ అండ్ థ్రిల్లర్స్ ఇష్టం. అండ్ వదిన క్యారెక్టర్ లెంతీ చేయాలని ఇష్టం. వదిన. వదిన. ఎందుకు వాళ్ళనేమంటారు? మరిదిని ఆడుకోవచ్చనా? అలా లేకపోతే అని కాదు. వదిన క్యారెక్టర్ అంటే లైక్ సెకండ్ మదర్ గదా! ఓకే. మదర్ రోల్స్ అప్పుడే చేయలేనింకనా. హ్మ్. హ్మ్. సో, వదిన క్యారెక్టర్ చేయాలని త్రూ ఔట్. ఓకే. హ్మ్. వదిన క్యారెక్టర్ వస్తే పక్కా 'వినయ్ చేస్తారు. విధేయ్ రామ'లో ఆమె ఉంటది గదా! ఆహా! స్నేహ అచ్చా! గారు అచ్చా! అట్లాగా. అంటే కొంచెం మంచి రోల్. ఓకే. హ్మ్. అలాంటి రోల్ వస్తే పక్కా మీరు ఆ! వర్క్ చేస్తారు. చేస్తా. ఏ డైరెక్టర్‌తో వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ మీకు? అంటే ఉంటది గదా! ఇప్పుడు అందరు రాజమౌళి గారితోనే చేయలేదు. ఎక్స్‌పెక్ట్ చేసారు. ఆయనతోనే చేయలేదు. 'సురేందర్ రెడ్డి' గారితో చేశా. ఓకే. హ్మ్. 'ధ్రువ'. బోయపాటి గారితో వస్తే బోయపాటి గారితోనే చేశా. చేశారు. హ్మ్. బాలకృష్ణ గారితో వస్తే చేస్తారా?
అదే చెప్తున్నానండి. ఎందుకు చెయ్యము? ఆయన చేస్తాం. అలా అందరూ అలా చూపిస్తారు. వాళ్ళు మీరు ఆన్ స్క్రీన్‌లో దగ్గర సెట్‌లో చూస్తే వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. వాళ్ళు డౌన్ టు ఎర్త్ పర్సన్స్. అంత పెద్ద హీరోలమన్న ఏ మాత్రం యాటిట్యూడ్‌లు ఉండవు. యాహ్! మీరు వన్స్ అంటే సెట్‌కొస్తేనే మనం తెలుస్తది. చూసాం గదా! బాలకృష్ణ గారు కొంచెం యారగెంట్. ఏం కాదు. చేసారా మీరు లేదు ఆయనతో? చెయ్యలేదు. కానీ ఓకే. నాకు తెలుసు. ఎందుకంటే ఓకే. అలాంటి పర్సన్స్‌తో ఇద్దరు ముగ్గురితో నేను వర్క్ చేశాను కాబట్టి. సో, వాళ్ళ స్క్రీన్ మీద కనిపిచ్చేది ఓన్లీ మైనస్‌లు మాత్రమే ఈ ట్రోలర్స్ హైలైట్స్. ఉంటారు గదా! అవి తీసి హైలైట్ జేసి చూపిస్తారు గానీ, బట్ ఆన్ సెట్‌లో వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ కాడి నుంచి అందరితోని మంచిగానే మాట్లాడతారు. ఓకే. హ్మ్. అంటే నార్మల్‌గా ఏ అమ్మాయిని అడిగినా మీ అంటే డ్రీమ్ ఎవరితో చేయాలంటే మోస్ట్‌లీ మహేష్ బాబు గారితో చేయాలి అంటారు. హ్మ్. మరి మీరు ప్రభాస్ అన్నారు. ఎందుకు హైట్ అనా? అలానే ఏం లేకపోతే కాదు. ఇష్టం. హుహు. హ్మ్. ఓన్లీ ప్రభాస్ ఇంకెవరు లేరు? ఉన్నారు. అలానే ఒకరంటే ఒకరితో ఒకరు మనం చెప్పలేం గదా! యాహ్! ఎవరితో ఉంటే వాళ్ళతోనే చేస్తాం. బట్ నేను హీరోలతో చేసే ఆహ్, ఆ పీరియడ్ ఎళ్ళిపోయింది. మెయిన్ పెద్ద మైనస్ ఏంది అంటే నాకు హైట్ మ్యాచ్ కాదు. ఆ! హ్మ్. అయితే ఫుల్ కామెడీ పెట్టాలి. అదర్‌వైజ్ లేకపోతే ఈక్వల్‌గా పెట్టాలి. హుహు. హ్మ్. సో, మీ లైఫ్‌లో ఒకవేళ ఒక టైమొచ్చింది. ఇది నా లాస్ట్ డే. ఎవరికైనా థాంక్స్ చెప్పాలి అనుకుంటే ఎవరికి చెప్తారు? దేవుడికి చెప్తా. దేవుడికి చెప్తారు. ఎందుకు ఇంత బ్యూటిఫుల్ లైఫ్ ఇచ్చినందుకు. అలా అని కాదు. నాకంటే లేని వాళ్ళతో పోల్చుకుంటే నన్ను బెటర్ పొజిషన్‌లోనే ఉంచాడు దేవుడు. అంటే నాతో పాటు చూస్తే తిండి లేని వాళ్ళకి కూడా ఉన్నారు. హ్మ్. వాళ్ళతో అవును. పోల్చుకుంటే మనం బెటర్ పొజిషన్‌లో ఉన్నాం కదా! యెస్. యెస్. సో, ఎవరికి చెప్పాలి? గాడ్‌కే థాంక్స్ చెప్పాలి. యాహ్! వచ్చే క్షణం మనది కాదండి. అవును. మనం ఈరోజు ఇంత హ్యాపీగా మంచిగా తిని పడుకుంటున్నామంటే ఎంతోమంది డబ్బున్న నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతున్నారు. హ్మ్. వాళ్ళతో పోల్చుకుంటే దేవుడు మనకి మంచి హెల్త్ ఇచ్చాడు. మంచి బ్యూటీ ఇచ్చాడు. మంచి ఆఫర్స్ ఇచ్చాడు. మంచి బట్టలిచ్చాడు. ఇవన్నీ ఇస్తున్నందుకు మరికి థాంక్స్ గాడ్‌కే గదా చెప్పాలి. మీరిలా చెప్తుంటే నాకు వెంకటేష్ గారు గుర్తొస్తున్నారు. ఆ ఎందుకు? మూవీలో ఆయన చెప్తారు గదా! తినడానికి తిండిచ్చారు. అదే అంటున్నాను. నేనైతే మనుషులకి ఏం రుణపడి లేను నేను. దేవుడికే రుణపడున్నాను. ఎవరికైనా సారీ చెప్పాలి అని అనుకుంటే? నేనంత పెద్ద మిస్టేక్స్ ఎవరికీ చేయలేదండి ఇప్పటి వరకు. తెలియక గూడా నేను తప్పు చెయ్యను. రిగ్రెట్ అయ్యే నేను సిట్యుయేషన్. అదే అంటున్నాను. ఎవరినన్నా ఇన్‌కేస్ కోపం మీద ఒక మాట అన్నా హాఫ్ అన్ అవర్‌లో అయ్యో! అనవసరంగా అన్నానేమో అని. యారగెంట్‌గా మాట్లాడానేమో. ఉన్నారు కొంతమందికి అట్లా మాట్లాడకపోతే ఇండస్ట్రీలో కుదరదండి. అవును. మనం అందరితోని స్వీట్‌గా మాట్లాడితే ఇది లూజ్ అన్న టాక్ వచ్చేస్తది. హ్మ్. మనం ఎవరితో ఎలా మాట్లాడాలో అలానే మాట్లాడాలి. మిమ్మల్ని ఫస్ట్ అంతా చూస్తున్నప్పుడు ప్రియాలానే ఉన్నారు గానీ, చూసే కొద్దీ వర్షాలాగా కనిపిస్తున్నారు ఏ నాకు. వర్ష? జబర్దస్త్ ఆ! వర్ష. చాలా తనలాగా మంది అలా అన్నారు కనిపిస్తున్నారు. కొంతమంది. లైక్ ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నాను గదా! ఈ యాంగిల్‌లో మీరు పెడుతుంటే నాకు సేమ్ అలానే కనిపిస్తున్నారు హ్మ్. మీరు. తనలా అంటారు. కొంతమంది సమంతలా ఉన్నానంటారు. యాహ్! ఐబ్రోస్, ఐస్ చూస్తేనేమో తనలాగా అనిపిస్తారు. నోస్ అది చూస్తే వర్షలాగా హ్మ్. అనిపిస్తున్నారు. నోస్ అవును. తెలుసు నాకు తను. ఎవరు? వర్ష. వర్ష ఓకే. తెలుసు. వర్ష, హిమజ మేమంతా ఒకప్పుడు ఫ్రెండ్స్. ఓకే.